దేవుడి గుళ్ళు అన్నిటికీ ఫోన్ చేసి కలెక్షన్ ఎలా ఉన్నాయి కనుక. ఎవరు బాబు నువ్వు? లోపలికి రాకుండా ఇక్కడ నిలబడిపోయావు. నన్ను గుర్తుపట్టలేదా పూజారి గారు? నేను రాజాని. రాజా? అవును పూజారి గారు, యశోదమ్మ కొడుకుని. నువ్వా బాబు? ఎంత వాడివయ్యావు! ఇన్నేళ్ల తర్వాత నేను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. రా బాబు, దేవుడు దర్శనం చేసుకుందు గాని. నేను ఇక్కడికి వచ్చింది ఆ బండారాన్ని దర్శనం చేసుకోవడానికి కాదు. ఆ రాతిని నమ్మి ఈ రాతి కట్టడం ఎంతో పవిత్రమైందని భ్రమపడి సేవలు చేసి దిక్కులేని చావు తెచ్చిన మా అమ్మను తలుచుకోవడానికి. అపురూపమైన మా అమ్మ జ్ఞాపకాల కోసం ఇక్కడికి వచ్చాను గాని మీ దేవుడి కోసం కాదు. రాజా, ఇన్నేళ్లు గడిచినా దేవుడి మీద కోపం పోలేదన్నమాట. అసలు దేవుడు అంటూ ఉంటేగా కోపం ఉండడానికి పోవడానికి. అంటే దేవుడే లేడంటావా? అవును, ఆ రాయి కూడా నా కాళ్ల కింద ఉన్న ఈ నల్లరాయిలాడితే. కాకపోతే కొందరు స్వార్థపరులు అవసరంతో, తిరిగి వాళ్ళు భయంతో, అమాయకులు తెలివి తక్కువతనంతో ఆ రాయికి దేవుడిని దండం పెడుతున్నారు. రాజా, నన్ను గురించి ఇన్నేళ్లుగా నీకు తెలుసు కదా, దేవుణ్ణి నేను ఎందుకు పూజిస్తున్నానంటావు? మా అమ్మలాగే అమాయకమైన నమ్మకంతో. అసలు మీ దేవుడే ఉంటే ఇన్నాళ్ళ నుంచి తిడుతున్నానే నన్నేం చేయడే? లోకాన్ని దోచే పెద్దల్ని, మోసం చేసే వంచకుల్ని, అన్యాయం చేసే బలవంతుల్ని ఆపడే. అంతేకాదు, ఇంతకాలం నుంచి మీరు పూజిస్తున్నారే, మీకేమిచ్చాడు? 3 అంగోత్రం, పూటకింత బియ్యం తప్ప ఏమిచ్చాడు? ఏమిచ్చాడు మీరు నమ్మిన మీ భగవంతుడు మీకు? చూడు బాబు, ఈ లోకంలో మనిషికి ముఖ్యంగా కావాల్సింది మనశ్శాంతి. అది ఎంత ఖర్చు పెట్టినా బజార్లో దొరికే వస్తువేం కాదు. రాజైనా పేదైనా, బలహీనుడైనా బలవంతుడైనా ఆ మనశ్శాంతి కోసం ఏదో ఒక రోజున ఈ ఆలయానికి రాక తప్పదు. ఇక భగవంతుడు నాకేమిచ్చాడంటావా? ఎనలేని మనశ్శాంతి ప్రసాదించాడు బాబు. కాదు, అమాయకమైన ఈ నమ్మకంతో బ్రతకమన్నాడు. డబ్బుంటే శాంతి సుఖమే కాదు, ఏమైనా కొనుక్కోవచ్చు. డబ్బున్నవాడే దేవుడు, భయపెట్టి దండాలు పెట్టించుకోగలిగిన వాడే దేవుడు. అంతే. అందుకే పూజారి గారు, నేనే దేవుణ్ణి. స్వామి, అంతా నీ బాలగోపాల, వేణుగోపాల, పరత్పర పరంధమ, బాలగోపాల. అమ్మో, భక్తులు గారు వస్తున్నారు. తప్పుకోండి తప్పుకోండి. దూరం దూరం దూరం. అమ్మో, అంత గట్టిగా చూస్తావేమిటి? తప్పుకో. ఎందుకని? భక్తులు గారు భగవంతుడు పూజకు బయలుదేరితే ఎవ్వరూ తాకూడదు. తాగితే ఏమవుతుంది? మడి బట్టల్లో ఉన్న వాళ్ళం తాకితే మైల పడతాము నాయన. మైల పడితే ఏమవుతుంది బే? అమ్మో, అపచారం అపచారం. తప్పు నాయన, భగవంతుడు ఆగ్రహిస్తాడు. ఆగ్రహించి ఏం చేస్తాడు బే? మొలెత్తాడా? భగవంతుడే నీ దేవుని. మహాపచారం మహాపచారం. నీ కళ్ళు పుడిపోను కాల్చు పెడతావా? దేవుడికి అపచారం చేస్తావా? ఏమిటో యాదవ కోతలు. నేను అన్నదానికి చేసిన దానికి మీ దేవుడు బాధపడితే ఆయన దిగిరమ్మనండి, నేను తేల్చుకుంటాను. ఆగండి, శాంతం శాంతం. పాపం దేవుడి గురించి ఏమాత్రం తెలియని అజ్ఞాని ద్వేషించినంత మాత్రాన మనం తొందరపడకూడదు. ఎప్పుడో అప్పుడు అతనికే కనువిప్పు కలుగుతుంది. మూర్ఖుడు. మూర్ఖుడు అంటే మూతి పగలగొడతాను. నీ దేవుడి సాయం తెచ్చుకో. ఆవేశపరుడు, ఇంకా జ్ఞాన పరిపక్వత చెందని అజ్ఞాని. వాణ్ణి నువ్వే క్షమించాలి దేవుడా, నువ్వే క్షమించాలి. సమయానికి వీళ్ళిద్దరూ అడ్డుపడిన నాపి తీసుకొచ్చారు గాని లేకపోతేనా నిన్నాపి వాళ్ళిద్దరూ చాలా మంచి పని చేశారు. అంటే వీళ్ళు నన్ను ఆపడం మంచి పని, నేను వాళ్ళ మీద పడ్డం చెడ్డ పని అంటావు. నీది చెడ్డ పని అని నేను అన్ను, కానీ తొందరపాటు అంటాను. దూరం నుంచి జరిగిందంతా గమనించాను. నువ్వు గొడవ పడింది ఎవరితోనో కాదు, నేను చెప్పిన మాయభక్తుడు. ఏది భక్తుడని చెప్పి ప్రజల్ని దోచుకునే ఆ దొంగనాయన వాడేనా? అవును, వాణ్ణి చూశావుగా. జనం నీ మీదకి వచ్చినప్పుడు మంచివాళ్లాగా మహాత్ముళ్లాగా ఎలా మాట్లాడడం. దానివల్ల ఆ జనం వాణ్ణి మరింత గౌరవిస్తారు, నెత్తినెట్టుకుంటారు. నలుగురిలో అలా మాట్లాడి చాటుగా నిన్ను దెబ్బతీస్తాడు. లోపల ఒక మాట, పైకి ఒక మాట. పిరికి నాయన. తయ్యుం తత్త తయ్యుం తాహ తయ్యుం తత్త తయ్యుం తాహ తయ్యుం తత్త తయ్యుం తాహ. అలా కదమ్మా, ఇటు చూడు. 1 2 3 4. రెడీ. 1 2
తయ్యుం తత్త తయ్యుం తాహ 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 తయ్యుం తత్త తయ్యుం తత్త తయ్యుం. ఈ రోజుకి సాధించాలి, ఇక మీరు వెళ్ళొచ్చు. లలిత, నిన్ను మేడం పద్మావతి గారు పిలుస్తున్నారు. నమస్తే మేడం. రామ్మా లలిత, కూర్చో. క్లాస్ అయిపోయిందా? అయిపోయిందండి. ఇదిగో ఈ నెల జీతం. థ్యాంక్ యూ. వచ్చిన 4 నెలల్లోనే మా డాన్స్ స్కూల్కి చాలా మంచి పేరు తెచ్చావు. ఎంతో మంది ఉత్సాహంగా వచ్చి నేర్చుకుంటున్నారు. దాంతే ఉంది మేడం. భగవంతుడిచ్చిన ఈ విద్యను 10 మందికి పంచిపెట్టడం నా అదృష్టం. వస్తాను మేడం. ఇంటికేగా వెళ్ళేది, నా కార్లో డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్. వద్దండి, నేను బజార్కి వెళ్ళి ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కు వెళ్ళాలి. వస్తానండి. అలాగే. చూశావుగా, మర్యాదగా మాతో రా. ఎక్కడికి బే అడ్డబొట్లు? ఎదురు ప్రశ్న వేయక మాతో పద. పదాకి ఏదైనా ఆర్డర్లు ఇస్తారంటే పిలకలు కత్తిరించి చెవులు పెట్టి పంపగలను. మర్యాదగా మాతో రాకపోయావో నిన్ను దేవుడి దగ్గర పంపిస్తాను, జాగ్రత్త. ఆగండి, ఇది నా కేసు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. నన్ను దేవుడి దగ్గరికి పంపిస్తావరా? భక్తులు వేషాలు వేసుకుని బాకులు గొడ్డలు తెస్తారా? ఈ పుల్ని రెచ్చగొట్టారు, ప్రసాదం పెడతాను, పట్టుకెళ్ళి మీ భక్తుడికి వరా పువ్వా. ఈశ్వరా, 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 అమ్మో, ఈశ్వరా, అయ్యా. ఇప్పుడు నేను పంపిస్తాను. ఆగు! నువ్వు మనిషివా పశువా? దేవుళ్ళ లాంటి పూజాన్ని పట్టుకుని చావగొడతావా? జాలి దయ లేకుండా శక్తి బలం ఉన్నాయి కదా అని కొట్టి ప్రారంభిస్తావా? తోటి మనిషిని ప్రేమించలేకపోవచ్చు, కానీ ద్వేషించి దెబ్బతీయటం రాక్షసత్వం. నీలో శక్తి ఉన్నది ఇలాంటి పాడు పనులు చేయడానికి కాదని గుర్తుంచుకో. మీరు వెళ్ళండి పంతులు గారు. సమయానికి వచ్చి కాపాడా తల్లి, భగవంతుడు నీకు మేలు చేస్తాడు. లలిత, ఆ? ఇవాళ ఇంత ఆలస్యంగా వచ్చావేమిటమ్మా? బజార్కి వెళ్ళి నీకు మందులు పళ్ళు కొంత తెచ్చాను తాత. పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేసుకోవాల్సిన పిల్లవు అక్కడ స్కూల్లో పాఠాలు చెప్పడం, ఇక్కడ ఇంటి దగ్గర నా సంగతులన్నీ చూసుకోవడం, ఎంత కష్టపడిపోతున్నావమ్మా. తాత, ఇలా మాట్లాడద్దని నీకెన్నిసార్లు చెప్పాను. అమ్మా నాన్న లేని అనాథ నన్ను పెంచి పెద్దదాన్ని చేయటానికి నువ్వు మాత్రం కష్టపడలేదా? నిజమే అనుకోమ్మా, కానీ ఆడపిల్లవు. నా అన్న వాళ్ళని చూసుకోవడంలోనూ ఎవరి పని వాళ్ళు చేసుకోవడంలోనూ ఆడా మగాని తేడా ఏమీ లేదు. నువ్వు అనవసరమైన ఆలోచనలన్నీ పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకోకు. చూడు, డాక్టర్ గారు నీ నీరసానికి ఇచ్చిన మందులు తెచ్చాను, రోజుకు 2 మర్చిపోకుండా వేసుకోవాలి. చూశావా రాజా, ఆ జగన్నాథంగాడి ఎత్తుల గురించి నీకు ముందే చెప్పాను. తాను మహానుభావుడిగా నిన్ను అందరి ముందు క్షమించినట్టే క్షమించి తన మనుషుల్ని మీదికి పంపించాడు. పంపించింది రౌడీలుగా కాకుండా పరమ భక్తుల వేషాల్లో పంపించాడు. ఎందుకో తెలుసా? అందరి ముందు నీదే తప్పు అనిపించడానికి. నేను ఆలోచించేది ఆ భక్తుడి గురించి, వాడి తొత్తుల గురించి కాదు. నడి వీధిలో నన్ను నానా మాటలు అందే దాన్ని గురించి. ఇంతవరకు ఎత్తుల పంజా దింపలేదు గురు. అలాంటిది అన్ని మాటలు అంటున్న మంత్రం వేసినట్టు అలాగే ఉండిపోయాడు. అవునరా,
అందరిలాగా అక్కడే దాని